అసలు బద్ధకం ఎందుకొస్తుంది? బద్ధకం పోవాలంటే ఏం చేయొచ్చు అని ఈ వీడియోలో తెలుసుకుందాం. బద్ధకం రావడానికి ముఖ్య కారణం ల్యాక్ ఆఫ్ స్లీప్, నిద్ర పూర్తి కాకపోవడం. జనరల్గా ఎక్కువ నిద్రపోయే వాళ్ళని బద్ధకస్తులు అంటారు, కానీ యాక్చువల్గా తక్కువ నిద్రపోయే వాళ్ళకే ఎక్కువ బద్ధకం వస్తుంది. సైంటిస్టుల ప్రకారం యావరేజ్గా ఒక మనిషి 7 నుండి 8 గంటలు నిద్రపోవాలి. మీరు 2 గంటలు మిగులుద్దాంలే అని 1-2 గంటలు తక్కువ నిద్రపోతే అవే 1-2 గంటలు మీ రోజులోని 8 నుండి 10 గంటల నష్టాన్ని చేయొచ్చు. మీలో ఎవరికైనా పగటిపూట నిద్ర వస్తుందంటే మీరు రాత్రి సరిగ్గా నిద్రపోలేదు అని అర్థం. మీరు రాత్రి సరిగ్గా నిద్రపోకపోతుంటే ప్రాపర్గా 7 నుండి 8 గంటలు నిద్ర తీసుకొని చూడండి. పగటిపూట నిద్ర రావడం చాలా వరకు తగ్గిపోతుంది. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, వ్యాయామం చేయకపోవడం. మీరు గంటల కొద్దీ ఒకే చోట కూర్చొని పనిచేస్తున్నా, టీవీ లేదా మొబైల్ చూస్తున్నా మీరు గమనించండి, ఆ టైంలో మీ బాడీ స్టిఫ్ అయిపోయినట్టు ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ స్లో అయిపోతుంది. ఆ తర్వాత మీరు చదువుదామనుకున్నా లేక ఏ పని అయినా చేయాలి అనుకున్నా మీ మైండ్ అండ్ బాడీ మీకు సహకరించదు. అప్పుడు మీకు నాకు చాలా బద్ధకం వస్తుందే అనిపిస్తుంది. దానికి సింపుల్ సొల్యూషన్, మార్నింగ్ లేవగానే ఒక 10-15 మినిట్స్ వ్యాయామం చేయండి. ఇది మిమ్మల్ని డే మొత్తం యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్గా ఉండేలా చేస్తుంది. దీని ప్రభావం మీకు మొదటి రోజు నుండే కనిపిస్తుంది. అలాగే మీరు ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేస్తున్నా, చదవాలి అనుకున్నా పని మధ్యలో ఒక 5-10 మినిట్స్ లేచి నడవండి. ఇది మిమ్మల్ని నెక్స్ట్ 2 గంటలు ఛార్జ్ అయ్యేలా చేస్తుంది. హెవీ డైట్. ప్రతి మనిషికి కొద్దో గొప్ప బద్ధకం వస్తుంది. అన్నం తిన్నాక లేదా మధ్యాహ్నం టైంలో అలా. అది సహజం కూడా. కాకపోతే మీకు తిన్నాక ఎంత బద్ధకం వస్తుంది అనేది మీరు తినే ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎంత తింటున్నారు, ఏం తింటున్నారు, ఎంత హెవీ తీసుకుంటున్నారు. ఎక్కువ ఆయిలీ, మైదా ఫుడ్ తింటుంటే ఇంకా 3-4 గంటల వరకు మీ బాడీలో ఎనర్జీ వస్తుంది అనే విషయం మర్చిపోండి. సో లైట్ ఫుడ్ తీసుకోండి, ఇంటి భోజనం తినండి. ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, పనిలో ఆసక్తి లేకపోవడం. సద్గురు ఒక మాట చెప్పారు, మీరు మీ పనిని చేయడానికి వాయిదా వేస్తున్నారంటే మీరు ఆ పని చేయడానికి ఆసక్తిగా లేరు అని అర్థం. మీరు ఏదైనా పని చేయడానికి ఆసక్తిగా ఉంటే మీరు ఆ పనిని వాయిదా వేయరు. ఎప్పుడైతే మీరు ఒక పనిని చేయడానికి ఇంట్రెస్టింగ్గా ఉండరో మీరు ఆ పనిని వాయిదా వేస్తారు. మరి అలాంటప్పుడు మీకు ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ పనే చేయొచ్చు కదా. మీకు ఇంకా ఆ పని చేయడానికి బద్ధకం రాదు, మీకు ఇంకా మజా వస్తుంది. అలాగే అది చేయడానికి వాయిదా కూడా వేయరు. ట్రై చేయండి. జీవితంలో ఆ పని చేయడానికి ఎందులో అయితే మీకు ఇంట్రెస్ట్ వస్తుందో. మీకు ఇంట్రెస్ట్ ఉన్న పని చేసేంత వరకు మీరు బద్ధకం పోవడానికి ఎన్ని టెక్నిక్స్ ఉపయోగించినా యూజ్ ఉండదు. క్రియేట్ అన్ ఎమర్జెన్సీ. ఇది చాలా ప్రాక్టికల్ పాయింట్. మీరు గమనించే ఉంటారు, ఎప్పుడైతే ఏదైనా పని అర్జెంట్ అవుతుందో లేదు మీకు ఈ పని చాలా ఎమర్జెన్సీ అని అనిపిస్తుందో ఆ టైంలో ఆ పని ఎంత కష్టమైనా సరే మీరు ఆ పనిని పూర్తి చేస్తారు. అందుకే ఒక ఎమర్జెన్సీని క్రియేట్ చేయండి. ఒక లా ఉంది, పార్కిన్సన్స్ లా. ఈ లా ఏం చెప్తుందంటే ఎవరికైనా ఒక పని పూర్తి చేయమని ఎంత టైం అయితే ఇవ్వబడుతుందో అంతే టైంలో ఆ వ్యక్తి ఆ పనిని పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అంటే మీకు ఒక పని పూర్తి చేయడానికి 1 నెల రోజులు ఇస్తే మీరు ఆ పని ఎంత సులువైనా సరే 15 రోజులలో పూర్తి చేసే పని అయినా సరే మీరు దానిని నెల రోజులలోనే పూర్తి చేస్తారు. అందుకే మీరు ముఖ్యంగా చూడాల్సింది ఆ పనిని ఎంత తక్కువ టైంలో కంప్లీట్ చేయగలమని. ఎందుకంటే ఎవరికి తెలియదు వాళ్ళ దగ్గర ఇంకా ఎంత టైం మిగిలింది అని. చాలామంది అదే అనుకుంటారు, మన దగ్గర చాలా టైం ఉందిలే, చేయొచ్చులే అని. కానీ నిజానికి ఎవరి దగ్గర ఎంత టైం ఉందో ఎవరికీ తెలియదు. మీరు ఈ భ్రమలో నుండి బయటకు వచ్చి ముందు ఆ పనిని పూర్తి చేయండి. డోంట్ వేస్ట్ టైమ్ ఇన్ యూస్లెస్ థింగ్స్. మనం చాలా వరకు మనకు పనికిరాని పనులలో మన ఎనర్జీని వేస్ట్ చేస్తాం. ఆ తర్వాత మన ఇంపార్టెంట్ పనులు చేయడానికి మన దగ్గర ఎనర్జీనే ఉండదు. మన అందరి దగ్గర సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. విషయం ఏమిటంటే మనం ఆ ఎనర్జీని ఎక్కడ యూజ్ చేస్తున్నాం అనేది.
మీరు ఎక్కువ టైం మీ మొబైల్లో యూస్ చేస్తుంటే అక్కడ మీ ఎనర్జీ వేస్ట్ అవుతుంది. అదే కాదు, మీరు ఏ పని చేసినా దాంట్లో మీ ఎనర్జీ యూజ్ అవుతుంది. మనం ఫస్ట్ పనికిరాని పనులలో ఎనర్జీ వేస్ట్ చేసేసి ఆ తర్వాత ఇంపార్టెంట్ పనులు చేయాలి అని చూస్తాం. అప్పటికే మన ఎనర్జీ అయిపోయి ఉంటుంది. అప్పుడు ఇంకా బద్ధకం మొదలవుతుంది. కాబట్టి ముందు అవసరమైన అర్జెంట్ అయిన పనులలో ఎనర్జీ యూజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.